హలో అందరికీ. కేరళ స్టైల్లో అప్పం చేశాము. చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా తినే దోశలాగా కాకుండా చాలా బాగుంది. కోకోనట్ ఫ్లేవర్తోని కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంది. కరివేపాకు టమాటా చట్నీ కూడా చాలా బాగుంది. రెండింటి కాంబినేషన్లు చాలా బాగుంది. నేను వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టి కప్పు పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇందులో ఆయిల్ అలాంటివి ఏమి యూస్ చేయలేదు. అప్పంలో యూస్ చేయలేదు, చట్నీలో కూడా యూస్ చేయలేదు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పల్లీలు ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోండి. డ్రై రోస్టే చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఆయిల్ వేయలేదు. తర్వాత ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేయండి, చల్లగా అవుతాయి. తర్వాత ఆనియన్స్ ఇలా స్లైస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు వేగాక మెత్తగా అయిన తర్వాత టమాటాలు కూడా ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికిన తర్వాత సాల్ట్, కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ పోసి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ లాంటిది యూస్ చేయట్లేదు, ఓన్లీ వాటరు డ్రై రోస్టే చేస్తున్నాను. వాటర్ పోసి ఉడికించాలి, మెత్తగా ఉడకాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ పోసి ఉడికించండి. బాగా కలిపి మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఈలోపు ఆరిన పల్లీలు మిక్సీ పట్టాలి. ఇలా బరకగా పట్టిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసి ఫైన్ పేస్ట్ చేయాలి. ఇప్పుడు టమాటాలు వేయట్లేదు, ఫైన్ పేస్ట్ చేయాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్ పేస్ట్ ఉండాలి, బరకగా ఉండకూడదు. చట్నీ అనేది టేస్ట్ రాదు. తర్వాతకి ఈలోపు బాగా ఉడికిపోయి ఉంటాయి. దాంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించాను. బాగా ఉడికిన తర్వాత తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేయండి, త్వరగా చల్లారుతాయి. నేను వీడియోలో చూపిస్తున్నానుగా వేరే గిన్నెలోకి మార్చండి, దానివల్ల త్వరగా చల్లారుతాయి. ఇలా దీంట్లో చింతపండు కూడా వేయట్లేదు నేను. చట్నీ తాలింపు కోసం అదే కడాయిలో ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసి ఒక ఎండుమిరపకాయ ఇలా తుంచి వేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసి చిటపటలాడించండి. ఈలోపు టమోటాలు చల్లగా అయ్యాయి. దీన్ని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న జార్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ఫైన్ పేస్ట్ చేయాలి. చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి హెల్తీ చట్నీలు రెగ్యులర్ రొటీన్లో యాడ్ చేసుకుంటే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. ఈ చట్నీ చాలా చిక్కగా ఉండాలి. కొంచెం వాటర్ తక్కువ పోయండి, దానివల్ల చిక్కగా వస్తుంది. చూడండి ఎంత ఫైన్ పేస్ట్ చేశానో, ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ చేయండి. చల్లారిన తాలింపులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని అందులో వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. మనం ఒకసారి ఇందులో సాల్ట్ చూసుకోండి, ఒకవేళ ఇంకా సాల్ట్ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అప్పం కోసం బియ్యంని 2 గ్లాసెస్ వాడాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ మినుములు వేసి బాగా కడిగి పక్కకు పెట్టి దాంట్లోనే ఇలా ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. మనం ఎంత కొబ్బరి వేస్తున్నామో అంత రైస్ అంటే వండిన అన్నం మళ్ళీ చెప్తున్నాను, ఎంత కొబ్బరి వేసామో అంత ఉడికిన అన్నం వేయండి. సో దానివల్ల దోశలు బాగా వస్తాయి. నేను ఆల్రెడీ కొలతలు చేశాను, బట్ చేతితో వేస్తున్నాను. కొలతలు మెజర్మెంట్స్ చేసి పక్కకు పెట్టి మళ్ళీ తర్వాతకి దాన్ని తీసి ఇలా వీడియోలో నేను బియ్యం నానబోసిన దాంట్లో వేసేస్తున్నాను. ఇలా అన్నీ కలిపి 5 గంటలు నానబెట్టాలి. 5 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి. అలా అయితేనే పిండి బాగా పర్మంట్ అవుతుంది, పులుస్తుంది, అప్పం కూడా బాగా వస్తుంది. ఇలా అన్నీ కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఈవినింగ్కి చూడండి ఎలా అయిపోయాయో. ఈవినింగ్ 5 o'clockకి ఇట్లా ముట్టుకోగానే మినుములు అనేవి ఇట్లా విరిగిపోతున్నాయి. సో 5 గంటలు 6 గంటలు నానాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అన్ని తీసేసి కొంచెం వాటర్ పోస్తూ మిక్సీ పట్టండి. ఇలా ఫైన్ పేస్ట్ చేయాలి.
బరకగా అస్సలు ఉండకూడదు, అప్పం అనేది ప్రాపర్గా రాదు. ఇలా ఫైన్గా పేస్ట్ చేయాలి. ఈ టిప్స్ అప్పం కోసం టిప్స్ ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ కొబ్బరి, ఉడికిన అన్నం వేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి. నైట్ నానబెడుతున్నప్పుడే ఇవి వేసి బాగా కలిపి పక్కకు పెట్టేయండి. నైట్ అంతా ఫర్మెంట్ అవుతుంది, బాగా పులుస్తుంది. ఎర్లీ మార్నింగ్కి చాలా బాగా పులిచి అప్పం బాగా వస్తుంది. నీట్గా ఇలా వేసామంటే అలా వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్కి చూడండి ఎలా బుడగలు వచ్చేసాయో, బాగా పులిచిపోయింది. అప్పం వేసుకోవడానికి మంచి కన్సిస్టెన్సీలో ఉంది, బాగా పులిసిపోయి చాలా టేస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ పులిసిన పిండిని అలాగే జారుగా ఉంచాలి. ప్యాన్ పెట్టి, దీనికోసం సెపరేట్ ఒక ప్యాన్ ఉంటుంది. ఇది నేను మా ఎదురింటి వాళ్ళ దగ్గర రెసిపీ తెలుసుకొని చేస్తున్నాను. ఈ ప్యాన్ కూడా వాళ్ళదే. ఇలా వన్ గరిట వేసి ఇలా అటు ఇటు తిప్పి మూత పెట్టేసేయాలి. ఇలా 1 by 1 అన్నీ చేసుకోవడమే, ఫైనల్గా ఎంజాయ్ చేయడమే. చూడండి ఎలా బబుల్గా వచ్చాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. రెగ్యులర్గా తినే దోశల కన్నా ఇవాళ కొంచెం ఎక్కువ తినేసాను నేను. చట్నీ కూడా సూపర్గా కుదిరింది. ఖచ్చితంగా లైక్ చేయండి.